లెఫ్ట్ విషయానికి వస్తే ఒకప్పుడు 3 దశాబ్దాల పాటు తిరుగులేని పార్టీగా ఎదిగి అధికారం చేపట్టింది పశ్చిమ బెంగాల్లో. సో ఇప్పుడు డిపాజిట్ కూడా రాని పరిస్థితి. ఇక ఎల్డీఎఫ్ కేరళలో చూసుకుంటే ఓటమి పాలైంది, త్రిపుర ఎలాగూ లేదు. ఏంటి అసలు కమ్యూనిస్టుల శకం ముగిసినట్టే అంటారా? అంటే కమ్యూనిస్టుల శకాలు ముగియవు. ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక సిద్ధాంతం. డెఫినెట్గా ఎలక్టోరల్గా ఒక పెద్ద డ్రాబ్యాక్. ఎందుకంటే ఒకప్పుడు 3 రాష్ట్రాల్లో పవర్ ఉండేది. సో 3 రాష్ట్రాల్లో పవర్ పోయింది. ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు. పార్లమెంట్లో కూడా లోయెస్ట్గా పడిపోయింది. మీకు 2009 తర్వాత మీకు 2008లో చేసిన ఒక పొరపాటు, యూపీఏతో ఒక ప్రజలకు సంబంధం లేని అణు ఒప్పందం అనే అంశం పైన ఒక సైద్ధాంతిక పిడివాదంతో మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ స్ట్రాటజిక్ బ్లండర్ అనేది కమ్యూనిస్టులను ఇప్పటికీ కూడా వెంటాడుతోంది. అంతకుముందు జ్యోతి బసుకు ప్రధానమంత్రి పదవి వస్తే అది వదులుకున్నారు. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఇండియన్ పాలిటిక్స్లో దేశానికి ప్రైమ్ మినిస్టర్ కమ్యూనిస్టు అంటే కమ్యూనిస్టుల ఇమేజ్ మెయిన్ స్ట్రీమ్ అయ్యేది. దాన్ని సైద్ధాంతిక పిడివాదంతో వదులుకున్నారు. తర్వాత సామ్రాజ్యవాదానికి వ్యతిరేకత అనే పేరుతో అణు ఒప్పందం పైన మద్దతు ఉపసంహరించుకున్నారు. అణు ఒప్పందాన్ని వ్యతిరేకించడం తప్పని నేను అంటలేను, కానీ ఆ అంశం పైన మద్దతు ఉపసంహరించుకోవడం అనేది కీలకమైన విషయం. మీకు అదే తృణమూల్ కాంగ్రెస్ చూడండి, మమతా బెనర్జీ ఒకప్పుడు ఎన్డీఏలో ఉండే, దేనిపైన మద్దతు ఉపసంహరించుకున్నది? ప్రజల సమస్యల పైన మద్దతు ఉపసంహరించుకున్నది. ప్రైస్ రైస్ పైన, ఇలాంటి వాటిపైన. మీకు ఎప్పుడు కూడా లోపల ఏదన్నా పైకి సింబాలిజం ముఖ్యమవుతుంది. మీరు ప్రజల కొరకు ఉపసంహరించుకోలేదు, మా సిద్ధాంతం సామ్రాజ్యవాద వ్యతిరేకత, అందుకొరకు ఉపసంహరించుకున్నాడు, పబ్లిక్ ఎట్లా పట్టించుకుంటారు. అందులో యూపీఏ 1తో మీకు ఉపాధి హామీ పథకము, గృహహింస చట్టము, అటవీ హక్కుల చట్టము, విద్యా హక్కు చట్టము, సమాచార హక్కు చట్టము, ఇలాంటి అనేక మంచి పనులు చేయడము లేదా బిగినింగ్ మొదలు పెట్టేలా చేసి కరెక్ట్గా ఆ ఫలితాలు వచ్చే సమయంలో వెళ్ళిపోయారు. మీకు అందుకే చూడండి 2004తో పోలిస్తే 2009లో కాంగ్రెస్కు సీట్లు పెరిగాయి. మీకు లెఫ్ట్ హోమో అడ్రస్ లేకుండా పోయింది. అంటే లాభం వచ్చే సమయంలో మీరు మంచి కంపెనీకి మంచి లాభాలు వచ్చే సమయంలో మీరు షేర్లు అమ్ముకొని వెళ్ళిపోతే ఏమవుతుంది మీ పరిస్థితి? మీరు ఆ కంపెనీ లాభాలు వచ్చే బెనిఫిట్ మీరు పొందలేరు. అదే జరిగింది లెఫ్ట్కు. మీకు అలాగే ఒక స్విఫ్ట్ డిసిషన్ మేకింగ్ లేకపోవడం. ఇప్పుడు మీకు ఉదాహరణకు తమిళనాడులో విజయ్ వచ్చారు. విజయ్ సునామీని కనుక అర్థం చేసుకుని ఉంటే డైనమిక్గా డెసిషన్ తీసుకొని డిఎంకేను వదిలేసి విజయ్తో పెట్టుకొని ఉంటే ఇక లెఫ్ట్ రిలవెంట్ అయ్యేది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 70 సీట్లు లెఫ్ట్కి ఆఫర్ చేశారు ఫస్ట్ టైం. దాన్ని వీళ్ళు తిరస్కరించారు. తర్వాత తక్కువ సీట్లకు అదే టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. మీకు 2009లో ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకొని ఉంటే లెఫ్ట్ పార్టీలకు కలిపితే ఒక 60-70 సీట్లు వచ్చేది. మామూలుగా ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మారిపోయేది. అక్కడ కూడా అప్పుడు రాష్ట్ర సిపిఎం ప్రజారాజ్యంతో పెట్టుకోవాలని ఉన్న కేంద్ర కమిటీ ఒప్పుకోలేదు. సో అందువల్ల క్రియేటివ్గా పాలిటిక్స్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా స్ట్రాటజీలు మార్చుకోకపోతే మేము ఇంకా సైద్ధాంతిక పిడివాదంతో ఉంటాం, మేము నిర్ణయాలు తీసుకోము, చాలా స్లోగా తీసుకుంటాం అనుకుంటే జనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? తర్వాత మీకు యంగర్ జనరేషన్ మొత్తం ఇప్పుడు మీకు ఉదాహరణకు సోషల్ మీడియాలో ఉన్నారు. పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియా స్పేస్లో నీ ఆలోచనలను జనంలోకి తీసుకెళ్ళచ్చు. కానీ ఎక్కడన్నా లెఫ్ట్ ఉందా మీకు? ఏదన్నా మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ చూపెట్టండి నాకు. అదే మరి విజయ్ చూడండి, ఇన్స్టాగ్రామ్ ఊపేస్తాడు. మీరు ఒక ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ ట్విట్టర్లో చూపెట్టండి, ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ యూట్యూబ్లో చూపెట్టండి, ప్రామినెంట్ లెఫ్ట్ లీడర్ ఒక ఫేస్బుక్లో చూపెట్టండి. మరి ఎక్కడా లేకపోతే ఏడుంటారు మీరు? అంటే డిజిటల్ స్పేస్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నీకు యూ కెన్ గెయిన్, దానికి పెద్ద ఖర్చు అవసరం లేదు, నీకు క్రియేటివిటీ ఉంటే సరిపోతుంది. సో మరి మిగతా పార్టీలు చేయగలుగుతున్నారు, లెఫ్ట్ పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు మీరు బీజేపీ చూడండి ఎంత అద్భుతంగా డిజిటల్ స్పేస్ను వాడుకుంటుంది. సో డిజిటల్ స్పేస్ను వాడుకోవడంలో లెఫ్ట్ ఎంత వీక్. ఇంకా వాళ్ళు పత్రికలు నడుపుకుంటుంటారు. మీరు చూడండి, దేశం అంతటోమో దినపత్రికలు నడుస్తలేకపోతే ఇంకా ప్రజాశక్తి, నవ తెలంగాణ, విశాలాంధ్ర, ప్రజాపక్షం అనుకుంటూ ఆ పేపర్లకు సర్క్యులేషన్లకు అపీల్ చేసుకుంటూ పార్టీ యావత్తు దాంట్లో దిగి ఓల్డ్ టైమర్లను పెట్టి సర్వశక్తులు ఒడ్డి ఆ పేపర్లను ఎక్స్పాండ్ చేస్తారు. అంటే ప్రజలేమో డిజిటల్ యుగంలో ఉంటే వీళ్ళు
ప్రింట్ యుగంలో ఉన్నారు. అదే, అంటే మారుతున్న కాలంతో పాటు మారుతున్న తమ వాళ్ళతో విధానాలు మారాలి కదా. మార్చుకోలేకపోవడం. మీరు మారకపోతే జనం యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు కొత్త వాతావరణం, కొత్త ప్రపంచము, ఎకానమీ మారుతుంది, సొసైటీ మారుతుంది. దానికి తగ్గట్టుగా నీ ఆలోచనలు మార్చుకోవాలి. ఇప్పటికీ నేను ఇంకా పబ్లిక్ సెక్టారే అంటాను. ఈ ప్రజలు ఇప్పుడు ఎంటర్ప్రీనర్షిప్ కోరుకుంటున్నారు. ప్రైవేట్ సెక్టార్ ఇప్పుడు మీకు ఉదాహరణకు టీవీలు వచ్చాయి. టీవీ పబ్లిక్ సెక్టార్లో ఉండుంటే ఇలా మనం టీవీలు మాట్లాడుకునే వాళ్ళమా మీరు నేను? ఆ దూరదర్శన్లో ఆలుగడ్డల పెంపకం, బంగాళదుంపల పెంపకం, మెలకువలు అని చెప్పి తెచ్చుకుంటాం. వేరే బంగాళదుంపంలో మెలకువలు, మొక్కజొన్న రైతుకు సస్యరక్షణ చర్యలు, ఇవి మాట్లాడుకోవాల్సింది. ఇవాళ ఇప్పుడు మనం ఇంత డైనమిక్గా ఉండేదా వాతావరణం? మీరు టెలిఫోన్ వచ్చాక చూడండి, మీరు అంతకుముందు ఓన్లీ బిఎస్ఎల్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇలా ప్రజలకు, పని మనుషులకు కూడా, మీకు అంటే కమ్యూనిస్టులు రిప్రజెంట్ చేసే పీడిత వర్గాలకు కూడా ఇలా మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. మరి అది ఎందుకు మరి టెలికాం రంగంలో ప్రైవేటైజేషన్ వ్యతిరేకించారు. సో ఇలా మీకు ప్రపంచం మారుతుంటే అల్టిమేట్గా ప్రజలకు బెనిఫిట్ అవుతే దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనే ఒక మౌలిక సూత్రాన్ని వదిలేసి మా సిద్ధాంతం అంతే అని. అలాగే మీకు ప్రతిదాన్ని నెగిటివ్. ఇప్పుడు చూడండి, మోడీ ప్రభుత్వం మంచి పని చేస్తారు. మీరు ఎప్పుడైనా మెచ్చుకోగా చూసారా? కమ్యూనిస్ట్ పార్టీలు దేన్ని మెచ్చుకోరు. ఏమంటారంటే ప్రజల ఒత్తిడి మేరకు తప్పనిసరి మోడీ చేశాడంటే, ఎలాగో చేసిండయ్యా, చేశాడు, మేము ఆహ్వానిస్తున్నాం అనొచ్చు కదా అనరు. ప్రజా ఉద్యమాల తాకిడికి తల వంచి చేసిండు, దానికి ఏదో క్యాబినెట్ పెడతారు. ఈ నెగటివిజాన్ని జనం ఒప్పుకుంటలేరు ఈ జనరేషన్. మీకు ఇంకా నిరుద్యోగము, ఆకలి, పేదరికము, అణచివేత అంటే లేరు. ప్రజలు ఆస్పిరేషనల్ అయిపోయారు. మీకు అదే నరేంద్ర మోడీ ఆస్పిరేషనల్ ఇండియన్ రిప్రజెంట్ చేస్తారు. కమ్యూనిస్టులో ఇంకా పాతకాలంలోనే ప్రజలు ఏదో నికృష్ట దారిద్ర పరిస్థితుల్లో, దుర్మార్గమైన అణచివేతలో, పీడనలో ఉన్నారని భ్రమపడుతూ ఉంటారు. సో అలా లేదు, సమాజం మారిపోయింది కదా. ఇవాళ ఏ పని చేసుకున్నా గతంలో లాగా ఉందా? సంపాదన ఉంది. సో అందువల్ల ఈ మారిన ఎకానమీని అర్థం చేసుకోలేరు, మారిన ప్రజల జీవన స్థితిగతులను అర్థం చేసుకోలేక ఇంకా మేము పాతకాల పద్ధతుల్లోనే ఉంటాము అంటే, మీరు ఎలా వాట్సాప్ యుగంలో కరపత్రాలు పట్టుకొని తిరుగుతుంటారు మీకు ప్రచారానికి. ఆశ్చర్యం వేస్తుంది. కరపత్రం పట్టుకొని ఇంకా తిరిగితే ఆ రోజులు పోయాయి కదా. సో అందువల్ల మీముల యుగంలో కరపత్రాలు పట్టుకొని తిరుగుతుంటారు. అందువల్ల లెఫ్ట్ ఐడియాలజీ కన్నా కూడా లెఫ్ట్ ప్రాక్టీస్ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. సో అందువల్ల ఆ ప్రాక్టీస్లు ఇప్పుడు ఎక్కువ కార్ల్ మార్క్సే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్తారు, పాలక వర్గాలు తమ ప్రయోజనాల కొరకైనా శ్రామికులకు మేలు చేసినప్పుడు కమ్యూనిస్టులు దాన్ని ఆహ్వానించాలి అంటారు. ఆహ్వానిస్తారా? మీరు ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచిత ఆహార దానాలు ఇస్తే దాన్ని మెచ్చుకుంటూ ఎప్పుడన్నా స్టేట్మెంట్ ఇచ్చి చూసారా మీరు? అసలు పొరపాటున కూడా ఉండరు. అందువల్ల ఎప్పుడు నెగటివిజం అంటే జనం యాక్సెప్ట్ చేస్తాను సిద్ధంగా లేదు. దిస్ ఇస్ న్యూ ఏజ్. ఆ న్యూ ఏజ్కి తగ్గ పాలిటిక్స్ లేకపోతే ఇలాగే రిలవెంట్ అవుతారు. ఓకే.